అసలు బ్రహ్మానందం అంటే మనకేం గుర్తుకొస్తుంది? ఆయన చేసిన కామెడీ సన్నివేశాలు, వింతగా పెట్టే హావభావాలు, ఇక మస్తుగా నవ్వించే సన్నివేశాలన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. కానీ ఆయనలా అంతకు మించి ఈ లక్షణ నటుడు ఉన్నాడని ఈ మధ్యనే ఎరకబడుతున్నాడంట. అయితే దాదాపుగా ఆయన 3 దశాబ్దాలకెళ్ళి ఆయన చేసే కామెడీని ప్రజలు మస్తు ఆస్వాదించుకుంటా వస్తా ఉన్నారు. కానీ ఆయనలా అంతకు మించి ఉన్న నటుడు గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారంట. గదే ఇక ఆయనలా కేవలం కామెడీ పాత్రల నటుడు కాకుండా అంతకు మించి పౌరాణిక పాత్రలకు సరిపోయే గొప్ప డైలాగులు చెప్పేటువంటి నటుడు ఉన్నాడు అని గీతరం ప్రేక్షకులు అంటున్నారంట. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన నటించిన రంగమార్తాండ పాత్రనే రుజువు అని అంటున్నారు. అసలు చక్రపాణి అనే పాత్రకి ప్రాణం పోషిండు బ్రహ్మానందం అని విమర్శకుల చేత ఇట్లా ప్రశంసలు అందించుకున్నాడు. ఇక ఒకవేళ ఇట్లా తెర మీద ఎక్కువ సమయం ఉండి ఉంటే ఖచ్చితంగా అవార్డు పొందే గ్రహీతుడు మాత్రం అవ్వడం సందేహం లేదు అని మాట అయితే వినబడుతున్నది. అయితే ఇప్పుడు మళ్ళసారి బ్రహ్మానందం గసంటి పాత్రతోని మన ముందుకే రాబోతున్నాడంట. గది ఇట్లా పౌరాణిక పాత్రతోని. అయితే ఆ సినిమా పేరు ఉత్సవం అంట. ఇది 13వ తారీఖున మన ముందుకు రాబోతున్నదంట. అయితే ఈ సినిమాల పౌరాణిక పాత్రల రకరకాల వేషాలతోని ఆయన పౌరాణిక పాత్రలల్లా కనిపించబోతున్నట్లు సమాచారం అయితే అందుతున్నది. అయితే ఇక ఇన్నాళ్ళ వరకు ఆయన కామెడీ మాత్రమే చూస్తున్న జనాలందరికీ ఒక్కసారిగా ఆయన నటించిన గుక్క విప్పుకోకుండా చెప్పిన డైలాగు ప్రస్తుతం మస్తుగా వైరల్ అవుతున్నదంట. ఇక అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారంట. అదే గతంలో మన పెద్ద ఎన్టీఆర్ సీనియర్ నటుడైన ఎన్టీఆర్ నటించిన పాత్రలు ధరించి అబ్బరు వరుస్తున్నాడంట అందరు ప్రేక్షకుల్ని. అయితే ఇప్పుడు ఈ ముచ్చట పక్కకు పెడితే ఇంకా రానున్న రోజులల్లా ఈయన కామెడీ మాత్రమే కాకుండా గిస్వంటి గొప్ప కథలు ఉన్న పాత్రల్లో కనిపించాలని అభిమానులందరూ కోరుకుంటున్నారంట. మీరేమంటారు? మళ్ళా కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే వాళ్ళ గంటుంటే అది నొక్కురి మళ్ళీ ఇస్తా.